హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు తొందరగా వంట మొదలు పెట్టానండి. మార్నింగ్ పెరుగన్నం పెట్టలేదు, ఈరోజు పాలు బిస్కెట్స్ పెట్టానండి పొద్దున. ఇంక ఇప్పుడు తొందరగా వండుతున్నానండి చిట్టి తల్లుల కోసం. అయితేనండి చిన్న చిన్న పొరపాట్లు వల్ల ఈ రోజున నా మనసు ఎంతో పెద్ద గాయం, ఎంతో బాధగా, మనసంతా చాలా ఆందోళనగా ఉందండి. ఎందుకంటేనండి మా సాయి చనిపోయే నాటికి 10 కుక్కలు ఉన్నాయండి. ఆ 10 కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని ఉంటే నేను అయిపోయేదండి. కాకపోతే తెలిసిన మేడం గారు ఏంటంటే మా రూములు ఉన్నాయమ్మా, బాగు చేసుకుని అందులో ఉంచుకోమన్నారు. ఆవిడ చాలా ఉత్తమరాలు, చాలా మంచి వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఆవిడ పరిస్థితులను బట్టి ఏంటంటే నాకు ఇచ్చిన కుక్కలకి ఇచ్చిన రూమ్స్ని అమ్మకానికి పెట్టారనమాట. అండ్ ఇంకా 1 మంత్లో ఆవిడ అమ్మేస్తున్నారనమాట. అయితే ఈ రూములు ఉన్నాయి కదా అని చెప్పి నేనేం చేశానంటే ఇంక అక్కడెక్కడ కడుపుతున్న వాటిని తీసుకొచ్చి అలా ఒక 30 అయినాయి, పైన అయినాయి. కాకపోతే చిన్న చిన్న పిల్లలు జబ్బులు చేసి చాలా పిల్లలు చనిపోయినాయి అనమాట. అయితే ఇప్పుడు ఆశ్రమాలు స్థలం కొని ఈ 30 కుక్కలకి ఆశ్రమం కట్టే అంత స్తోమత గలదాన్ని కాదండి. నేను పేదామని తొందరపడ్డామా, ఆశ్రమం పెట్టి ఉన్న 10 కుక్కలతో ఇంట్లో ఉంటే బాగుండేది, తొందరపడ్డానా అని దిగులు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎక్కడ స్థలం తీసుకుని ఆశ్రమం కట్టే స్తోమత లేదు, అలానే వీటిని ఎక్కడా వదిలేయలేము. భగవంతుడి మీద భారం వేశాను. మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఈ మూగ జీవాలకు ఉండి వీటికి సరైన మంచి మార్గం చూపించాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. ఎక్కడన్నా పట్టుకెళ్ళే వాటినే నేను గొడవలు పడి ఇడిపిస్తూ ఉంటా. అలాంటిది నా చిట్టి తల్లుల్ని నేను ఎక్కడ వదిలేసేయాలి? ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోవడానికి కూడా ఈ ఇల్లు చిన్న ఇల్లు అంటే అందు ఇళ్ళ మధ్య కుక్కలను పెట్టుకుని ఉంటే ఊరుకోరు. ఆ ఉన్న 10 కుక్కలు ఉన్నప్పుడే గొడవగా ఉండేది. అప్పుడే నేను ఆశ్రమాలకు ఇద్దామని అనుకున్నాను. నేను మాకు తెలిసిన ఆశ్రమం ఉంది విజయవాడలో, తాడేపల్లి కొత్తూరులో, సుజాత గారు అని ఉన్నారు. ఆవిడకి ఇద్దామని కూడా వెళ్ళి నేను కలిసి వచ్చాను. అప్పుడు 10 కుక్కలు ఉన్నప్పుడే ఒకటి అట్టి పెట్టుకుని 9 ఇచ్చేద్దామని. సరే అనుకోకుండా ఎందుకో మళ్ళీ సాయి పేరు మీద పెడదాంలే, ఏదో కష్టపడి ఎలాగో కొన్నాళ్ళ పాటు లాక్కొద్దామని అన్నట్టు ఇందులోకి దిగాను నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఈ చిట్టి తల్లుల్ని ఏం చేయాలి, ఎక్కడ వదిలేయాలి, వీటికి దారి మార్గం, వీటికి ఆహారం ఎలా, ఉండటానికి ఆశ్రమం ఎలా అనే దిగులైతే చాలా అండి. నైట్ అంతా నిద్రపోలేదు నేను. అంటే డబ్బు ఉంటే నేను ఏదైనా చేయగలను, నేను అంత స్తోమత లేని దాన్ని కదండి. అలానే చందాలు తీసుకుని చేసే అంత మనసు కూడా లేదు నాకు. మూగజీవాల్ని కాపాడాలి, రక్షించాలి, వీటికి ఒక దారి మార్గం చూపించాలని భగవంతుని వేడుకుంటున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా వీటి గురించి ప్రార్థించండి, భగవంతుడిని ధ్యానం చేయండి అమ్మా. లోకంలో ఉన్న చిట్టి తల్లులన్నీ కూడా చల్లగా ఉండాలి, నా చిట్టి తల్లులు చల్లగా ఉండాలి.